పాంచాలి పంచభర్తృక విషయం. పాంచాలి ద్రౌపది ఒక్క స్త్రీ 5గురిని వివాహం చేసుకోవడానికి గల కారణం ఏమిటని నువ్వు అడిగావు. ఎందుకంటే నువ్వు వేదవ్యాసుడు రాసిన భారతం వినలేకపోయావు, చదవలేకపోయావు కనుక దాని సమాధానం చెబుతున్నావు. మీరు ఈ మధ్యన ఒక అమాయకుడు పాంచాలి అంటే 5గురు మొగుళ్ళు కలిగిందని అర్థం రాశాడు. ఆ పాంచాలికి ఆ శబ్దానికి 5గురు మొగుళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఎలా రాసావురా దీనికి అర్థం అని అడిగా. ఆ చివరిన పాంచాలి అంటే ఆలి అని వినపడుతుందండి అన్నాడు. ఆలీని జోలీ కాదు, ఆలి అంటే ఒకవేళ నువ్వు అనుకున్న అర్థం అయితే భార్య అని అర్థం రా. వారి పిచ్చివాడా, పాంచాలి అంటే 5గురు ఆలులు కలిగిందని అర్థం వస్తుంది నువ్వు అన్నట్టయినా. కాబట్టి భర్త అనే అర్థం ఏం లేదు అందులో. పాంచ ఆలి ఏమిటి? పాంచ అనే శబ్దం ఏమో సంస్కృతం, నువ్వు అన్న ఆలి అనేది తెలుగు పదం కర్మ. ఏ రకంగా చూసినా ఎలా కొలుస్తుంది ఇది? పాంచాలి అంటే పాంచాలుని కూతురు, పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు కూతురు కాబట్టి పాంచాలి అని అర్థం. ఈ పాంచాలి శబ్దం అనగానే ప్రతివాడికి ఓ అయోమయం. దీనికి గల కారణం ఏమిటి? సంస్కృతం చదవడు, తెలుగు రాదు, ఏ భాష ఏదో తెలియదు. ఇప్పుడు కలియుగంలో అసలు ఎవరికి ఏ భాష వచ్చో తెలియదు, వాడికి తోచిన వాగుడలో వాగాడు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా పాటలు వస్తూ ఉంటే ఆ పాట వింటే పాట కాదు, గుండెకు ఒకటే దడ, హడిలెత్తిపోతుంది ప్రాణం. అందుకని అన్నీ విడిచిపెట్టి హాయిగా టీవీ అనేటటువంటి ఒక దాని నుంచి అసలు మీరందరూ ఒక వరం ఇవ్వండి. ఎంతసేపు 10 రూపాయలు దక్షిణిస్తే ఉపయోగం కాదు. టీవీ చూడకుండా సన్యాసం పుచ్చుకోండి. అది అనమాట టీవీ సన్యాసం. ఎలాగో బ్రహ్మచర్య దీక్షతో సన్యాసం పుచ్చుకోమంటే ఒక్కడు వెండో. పురుషులు బ్రహ్మచారులుగా, స్త్రీలు బ్రహ్మచారులుగా ఉండడం కొంచెం కష్టం, మనకి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కనీసం హాయిగా వివాహాలు చేసుకోండి, పిల్లలు కనండి, తెగ సంపాదించండి. ఒక్క టీవీని మాత్రం చూడం. టీవీ సన్యాసం అహం స్వీకరోమి అనండి. లేదా మీ ఇళ్లలో ఉన్న టీవీలన్నీ నాకు దానం ఇచ్చేయండి, వాటిని అమ్మేసి కాశీలో పీఠం కట్టేస్తాను, వదిలిపోతుంది, గొడవ వదిలిపోతుంది. టీవీ దానం తుభ్యమహం సంప్రదాయ నాకొద్దు. కానీ పాపం ఎంతోమంది మహానుభావులు జపం చేసుకుంటున్న వేద పండితులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే సద్వినియోగం చేస్తారు. వాళ్ళు దాన్ని అమ్మి పారేసి చక్కగా జపమాలలో కొనుక్కుని స్ఫటికమాలలో వేసుకుని లోకాన్ని బాగు చేస్తారు. కాబట్టి ఎందుకు చెబుతానంటే ఈ దరిద్రం వచ్చి పడిందండి. ఒక్కటి కాస్త మంచి కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని భక్తి కార్యక్రమాలు, వాటి కోసం మిగతా 24 గంటలు దాని వెంట పడితే ఎంత ప్రమాదం అవుతుంది. అదొక వ్యసనం. మద్యం నుంచైనా బయటపడచ్చట, హింసాపాపం నుంచి బయటపడవచ్చట. అత్తాకోడళ్ళు కొట్టుకునే సీరియల్ హింసాపాపం నుంచి టీవీలోంచి బయటపడడం చాలా కష్టంగా ఉందన్నమాట, మహాభయంకరం. అందువల్ల ఈ భాషలు దెబ్బతింటున్నాయి. నిజానికి పాంచాలి అంటే పాంచాల దేశపు రాజు కూతురు. ఆవిడ 5గురు భర్తల్ని పొందింది. దానికి గల కారణం చెబుతాం. ఒకానొకప్పటి మాట, ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నాడు, ఠీవిగా కూర్చున్నాడు. ఇంతలో అప్సరసలు వచ్చారు. ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ చూస్తూ ఉండగా చక్కగా నృత్యం చేయడం మొదలెట్టారు. కాసేపటికి గురువుగారు వచ్చారు అక్కడికి. గురువుగారు బృహస్పతి దయ వల్లే ఇంద్రుడికి ఈ దేవసామ్రాజ్యం నిలబడింది. గురుకటాక్షం లేనిదే ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు, ఎవరూ లేరు. అయినా ఇంద్రుడు దూరంగా వస్తున్న గురువుగారిని చూశాడు. వస్తే వస్తాడు, మహా అయితే గురువుగారికి ఏముంది, ఇవాళకైతే రేపు ఇంకో చోట ఉంటాడు అని గురువుగారు వస్తే లేచి నిలబడక, ఆసనం ఇవ్వక, అహంకారంతో టీవీగా కాలు మీద కాలేసి కూర్చుని నృత్యం చూడటం మొదలెట్టాడు. ఎంత గొప్పవాడైనా తన గురువు రాగానే టక్కున లేచి నిలబడాలట, ఒక్క ఉపన్యాసం చెబుతున్నప్పుడు తప్ప. ఈ ఉపన్యాస స్థానంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడు వచ్చినా లేవకూడదని ఒక నియమం ఉన్నది. భగవంతుడు వచ్చినా ఇక్కడ ఉన్నప్పుడు స్వస్తి అనకుండా లేవకూడదు. అది ఒక దోషం, పరమదోషం. అందుకే ఈ స్థానం అంత ఉన్నతమైనది. ఆ కథ కూడా ఎలాగో వింటారు మీరు కాసేపు నాక. తక్కిన అన్ని వేళల్లో తాను ఏ స్థానంలో ఉన్నా గురువుగారు వస్తే మాత్రం లేచి నిలబడాలి. మహానుభావులు కొంతమంది అలాగే గురువులు వస్తే లేచి నిలబడి నమస్కరించారు. వాడు ఎవడో అన్నాడు, ప్రధానమంత్రి పదవిని తాకట్టు పెట్టాడు, లేకపోతే రాష్ట్రపతి పదవిని తాకట్టు పెట్టాడు, ఎందుకు స్వామీజీలకి దండం అంటాడు ఆ మూర్ఖుడు. వాడు తాకట్టు పెట్టలా, వాడు నిజంగా మహాత్ములు వాడు. అందుకే అలాంటి గొప్ప గురువుల దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తున్నారు. గురువు స్థానం కంటే గొప్ప స్థానం మరొకటి లేదు. నువ్వు ఎంత మహారాజు అయినా గురువు దగ్గర మాత్రం తల వంచవలసిందే, అలా వంచితేనే బతుకుతావు. ఇంద్రుడికి తెలియక కాదు, కానీ ఏదో అహంకారం పట్టుకుంది. అందుకని గురువుగారు వచ్చేసరికి లేచి నిలబడలేదు, కూర్చోండి అని ఆసనం ఇవ్వలేదు, హాయిగా నృత్యం చూసుకుంటూ కూర్చున్నాడు. పోని తక్కిన వాళ్ళు లేచారా, వాళ్ళు లేవలేదు. ఆయన మాత్రం గుమ్మం దగ్గర నిలబడ్డాడు పాపం గురువుగారు.
ఓసారి ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు నాకు కూడా ఈ అనుభవం అయింది, ఒక్కసారి నా కర్మయోగం వల్ల. అలా వచ్చి ఉపన్యాసం చెప్పడానికి నిలబడ్డాను. కుర్చీలో కూర్చున్న వాళ్ళు 2 అనరు, ఆర్గనైజర్లు మాట్లాడరు. ఒక 5 నిమిషాలు నిలబడి మళ్ళీ కారెక్కి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు ఏమండి రాలేదేమండి అన్నారు. రాకపోవడం ఏంటో, గుమ్మం దగ్గర 5 నిమిషాలు నిలబడ్డాను, మీరు ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఉపన్యాసం విడిచిపెట్టి వెళ్ళాలని శాస్త్రం. అవమానం జరిగిన తర్వాత ఇంక అక్కడ పురాణం చెప్పకూడదని కదా శాస్త్రం చెబుతున్నది. ఒక్కసారి అవమానం జరిగిందంటే పౌరాణికుడు ఎంత నష్టమైనా భరించి పారిపోవాలని శాస్త్రం చెబుతోంది. అందుకే పోయానన్నాను. వాళ్ళు ఎంత బతిమాలో మళ్ళీ రాలేదు. అలా రాము. ఒక్కొక్కప్పుడు మాకు కూడా వస్తుంది ఒళ్ళు మంట. వచ్చిందంటే ఇక తర్వాత ఎంత బతిమాలని అక్కడ ఒక క్షణం ఉండమంటే ఉండవు. ఎందుకు ఉండవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, అంతటి బృహస్పతి లాంటి మహానుభావుడు వచ్చి గుమ్మం దగ్గర నిలబడితే లేచి నిలబడక నమస్కరించక రమ్మనక ఆయన ఎంతసేపు నిలబడ్డా పట్టించుకోకుండా ఉండేసరికి ఆయనకి బాధ కలిగింది. టక్కన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నృత్యం పూర్తయింది, కానీ అక్కడి నుంచి మనస్సు కెలకడం మొదలెట్టింది ఇంద్రుడికి. చేసింది తప్పని తెలుసుగా ఆయనకి. అరే గురువుల దగ్గర ఇలా ప్రవర్తించానేమిటి, ఆయన రాగానే లేచి నిలబడి నమస్కారం చేయవలసిన వాడిని తొందరపడ్డాను, చాలా పొరపాటు చేశాను, నాకు ఈ పనికిమాలిన అహంకారం వచ్చి పడింది అనుకుని భయపడి మళ్ళీ భార్యను వెంట పెట్టుకుని బృహస్పతి గారి ఇంటికి వెళ్ళాడు. గుమ్మం దగ్గర నిలబడి, అమ్మా ఓ గురుపత్ని, గురువుగారు నా వల్ల బాధపడ్డట్టున్నారు, అలిగి ఇక్కడికి వచ్చారు, ఆయన ఒక్కసారి పిలిపించినా మమ్మల్ని లోపలికి రానిచ్చినా మేము ఆయన కాళ్ళు పట్టుకుంటామంటే ఆవిడంది, ఇందాక వచ్చారు లోపలికి, ఆ తర్వాత అదృశ్యం అయిపోయారు, ఎక్కడికి వెళ్ళారో నాకు కనపడ్డంలా, ఆయన భార్యనే కానీ ఆయన మహామహిమ నాకు తెలియదు, గురువుగారు లోపలికి వచ్చిన మాట నిజమే, ఇప్పుడు కనపడకుండా అదృశ్య రూపంలో ఉన్నారు, ఆయన్ని పట్టుకోవడం నా వల్ల కాదంది. ఇంద్రుడు ఎంత ప్రయత్నించినా గురువుగారు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాడు. కావాలనే బృహస్పతి ఆ రోజు నుంచి ఎవరికీ కనపడకుండా అదృశ్యం అయిపోయాట. ఎప్పుడైతే గురువుగారు అదృశ్యమైపోయారో ఈ విషయం రాక్షసులకి తెలిసింది. వెంటనే రాక్షసులంతా స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చారు. గురువుగారు ఉన్నంత వరకు గురువుగారి మంత్రప్రభావంతో వాళ్ళు ఇంద్రుని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు గురువుగారు లేరుగా, అందుకని ఐసర మధ్యాహ్నం అనుకుంటూ దర్జాగా వాళ్ళంతా తమ తమ సైన్యాలతో స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చారు. మహాభయంకరులైన రాక్షసులు వాళ్ళు. రాక్షసుల్లో కూడా చాలామంది ఉన్నారండోయ్. మానవుల్లో మనకి ఎన్ని కులాలు మతాలు ఎన్ని శాఖలు ఉన్నాయో అలాగే రాక్షసుల్లో కూడా రాక్షసులు, అసురులు, పిశాచులు, బేతాళులు, భూతులు, అకృతులు, సుకృసులు, సాల కటంకటేయులు, దైత్యులు, ధనుజులు, ఇంతమంది ఉన్నారు. పైకి కబుర్లు చెబుతారు కానీ అందరిలోనూ ఉంటాయి భేదాలు. అందరూ కలిసి కట్టకట్టుకుని దేవతల మీద కసి అనేసరికి వీళ్ళందరూ కలిసిపోతారట. అందరూ కలిసిపోయి యుద్ధానికి వచ్చారు. స్వర్గాన్ని చుట్టుముట్టారు. దాంతో ఇంద్రుడు వణికిపోయాడు. స్వర్గద్వారాలు మూయించి వెంటనే నారదుని దగ్గరికి వెళ్ళి, నారద మహర్షి, స్వర్గద్వారాలు తాత్కాలికంగా మూయించాను, కానీ ఈ ద్వారాలు ఏదో క్షణంలో రాక్షసులు పగలగొట్టి లోపలికి వస్తారు, వాళ్ళని జయించే శక్తి నాకు లేదు. సహజంగానే గురువుగారి శక్తితో బతుకుతున్న నేను ఇప్పుడు గురుద్రోహం వల్ల ఉన్న శక్తి కూడా కోల్పోయాను. గురువుగారిని గౌరవించకపోవటం వల్ల, గురుద్రోహం చేయటం వల్ల ఈయనలో ఉన్న కొన్ని శక్తులు తగ్గిపోయాయట. దాంతో ఆయనకి నర్వస్ వీక్నెస్ పట్టుకుంది, నరాల బలహీనత పట్టుకుంది. దానికి మందు ఉండదు. అందువల్ల ఇప్పుడు యుద్ధం చేయలేకపోతున్నాను. ఈ క్షణంలో నాకు రక్ష ఎవరు అన్నాడు. వెళ్ళి బ్రహ్మని పట్టుకున్నాడు నారదుడు. చకచక ఈయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారు మందలించి, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, అంతటి మహాగురువుని అవమానం చేస్తావా? అందుకే గురువు ఆగ్రహించాడు. సరే అయ్యిందేదో అయ్యింది. మళ్ళీ ఎప్పుడోకప్పుడు ఆ గురువుగారి కాళ్ళు పట్టుకుని క్షమాభిక్ష కోరుకుని ఆయనని గురువుగా చేసుకుందు. కానీ ఈలోపు గురువు లేకపోతే నీ రాజ్యం రాక్షసుల పాలైపోతుంది. కాబట్టి తాత్కాలికంగా మరో గురువుని పెట్టుకో. గురువుగారు లేరు కదా అంటే కుదరదు. ఇన్ఛార్జి గురువుని ఒకటి పెట్టుకో. బృహస్పతి అంత గొప్పవాడు కాకపోయినా ఇంచుమించుగా బృహస్పతిలాగా నిన్ను రక్షించగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే త్వష్ట అనే పేరు కలిగిన ప్రజాపతి యొక్క కుమారుడు. త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు. ఆ త్వష్ట ప్రజాపతి కొడుకు పేరు త్రిశిరుడు. ఆయనకే విశ్వరూపుడు అని కూడా పేరు. ఆయనకు 3 తలలు ఉండేవట. ఈ 3 తలలతోటి ఆయన ఒక తలతో వేదాలు చదివేవాడు, ఒక తలతోటి అందరితో మాట్లాడేవాడు, ఒక తలతో సోమరసం తాగేవాడు. ఆయన త్రిశిరుడు, మహాపండితుడు, మహామహిమ కలిగిన వాడు, మంత్రవేత్త. నువ్వు పరుగు పరుగున వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయనని బ్రతిమాలి నీ గురువుగా మార్చుకో. ఆయన అనుగ్రహం ఉంటే రాక్షసుల్ని నువ్వు జయించగలుగుతావు.
ఆయన కనుక నీ దగ్గరికి రాకపోతే రాక్షసుల్ని నువ్వు జయించలేవు, రాక్షసులను నిన్ను చితకొట్టి నీ రాజ్యం లాక్కుంటారనగానే ఈయన హుటాహుట్టిన త్రిశిరుడి దగ్గరకు వచ్చాడు. ముందుగా వాళ్ళ నాన్నగారు త్వష్ట ప్రజాపతికి నమస్కరించి, ఆ తర్వాత విశ్వరూపుడికి నమస్కరించి, మహానుభావ నువ్వు నాకు గురువుగా ఉండాలి, నన్ను రక్షించు అని బతిమాలాడు. అప్పటికి త్వష్ట అన్నట్ట, ఇంద్ర నిన్ను నమ్మడానికి వీల్లేదు, ఇవాళేమో గురువుగారు లేరు కనుక గురువుగారు అంటావు, రేపు పొద్దున తేడా వస్తే గురువు కాదు బరువు అంటావు, మా గురువుగారు వీపు మీద దరువు వేస్తావు, నిన్నెవడు నమ్ముతాడు అంటే, లేదండి అలా అనకండి, ఈయన్ని గురువుగా నమ్ముతున్నాను, ఈయన్ని పూజిస్తాను, బృహస్పతిని అవమానించినట్టు అవమానించను, నన్ను రక్షించండి అంటే చివరికి వాళ్ళిద్దరూ అంగీకరించారు. విశ్వరూపుడిని గురువుని చేసుకున్నాడు. విశ్వరూపుడు తన మహామహిమతో కోటాను కోట్ల మంది రాక్షసుల్ని సృష్టించి ఈ అమరావతి మీదకి దండయాత్రకు వచ్చినటువంటి రాక్షసుల్ని చితక్కొట్టి పారేశాడు. దాంతో రాక్షసులు పారిపోయారు. ఇంద్రుడు ఆనందపడి, ఎంత గొప్పవాడివి, ఎంతమంది రాక్షసులు ఉన్నారో అంతమందికి అంతమంది కొత్త రాక్షసుల్ని సృష్టించి రాక్షసులతో రాక్షసుల్ని ఓడించిన మహాత్ముడివి, నీ మహిమ ఈ లోకంలో ఎంతో పూర్వం నేను మా గురువు దగ్గర కూడా చూడలేదు అని పొగిడి ఈయన్ని జాగ్రత్తగా గౌరవించి పూజించడం మొదలెట్టాడు. ఇక్కడే ఓ ఇబ్బంది వచ్చింది. ఈ విశ్వరూపుడు తండ్రి అంటే త్వష్ట అనే ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడు, తల్లి మాత్రం రాక్షస కన్య. అందుకని ఈ విశ్వరూపుడు రాక్షసుల్ని తాత్కాలికంగా జయించిన అమ్మ రాక్షస స్త్రీ కదా, అందుకని వీళ్ళ మీద పక్షపాతంట. పాకిస్తాన్ వాడిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకుని ప్రధానమంత్రిని చేస్తే ఏమవుతుందండి? విదేశీయులు నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళకి విదేశాల మీదే ప్రేమ ఉంటుంది. వీడేమో రాక్షస స్త్రీ తల్లి అవ్వడం వల్ల ఈ దేవతల మీద ఎంత ప్రేమో రాక్షసుల మీద కూడా మధ్య మధ్యలో ఆ ప్రేమలు లాగేదిట. అందుకని రహస్యంగా ఇంద్రుడికి తెలియకుండా యజ్ఞం చేసి యజ్ఞంలో ఉన్న కొంత ద్రవ్యం దేవతలకు ఇచ్చి మిగతా దాన్ని మాత్రం రహస్యంగా రాక్షసులకు పెట్టేవాడు. దేవతల్ని దీవించేవాడు, రాక్షసులు బాగుండాలనేవాడు. సర్వే దేవతా సుఖినో భవంతు అని లోపల సర్వే రాక్షస అపిచ సుఖినో భవంతు అనేవాడు. ఇది ఇంద్రుడు విన్నాడండోయ్. విని ఒళ్ళు మండిపోయి, ఏమంటే గురువుగారు ఉద్యోగం చేస్తున్నది మా దగ్గరే, మీరేమో దీవించేది ప్రతిపక్షాన్నే, ఎలా ఊరుకుంటాం? మీరు ఇక మీదట రాక్షసులంతా నాశనం అయిపోవాలని కోరుకోండి. రాక్షసాహ దుఃఖినో భవంతు అనాలి, సుఖినో భవంతు అంటే ఎలాగా? రాక్షస నాశనం కోసమే మిమ్మల్ని నేను గురువుగా పెట్టుకున్నానంటే ఏం చేస్తానయ్యా, మేము గురువులకి అందరూ సమానమే, మాకు రాక్షసులైనా దేవతలైనా సమానమే, ఎవరొచ్చి దండం పెట్టినా మేము అలాగే ఉంటాం. మీకంటే గవర్నమెంట్ కానీ ఉద్యోగం చేసేవాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎవడొస్తే గవర్నమెంట్లో వాడిని దీవించడం లక్షణం. అందుకేలే కదా ఇప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్కప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు మేము కూడా అలాగే, నేను లెక్చరర్గా పనిచేసేటప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఏం చెబితే చేయవలసి వచ్చింది. ఈ బాధపడలేక ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చి బయటపడ్డాను నేను. వాడికి ఓ అంటే డమ్ము రాదు, వాడికి దేవుడు అంటే తెలియదు, దయ్యం అంటే తెలియదు, ఏమీ రాదు. అటువంటి దౌర్భాగ్యుడి దగ్గర చేతులు కట్టుకుంటాం. అసలు ఇంత చెప్పనా, నాకు పై ఆఫీసర్ ఒకడు ఉండేవాడు. వాడు ఏదైనా ఫామ్ పట్టుకెడితే ఏంటిదే పెద్ద పెద్ద చేసేసావు, ఎక్కడెక్కడ సంతకమా అనేవాడు. ఇదే భాష. ఆ ఫామ్ మీద అక్కడ ఉంటుంది, సంతకం ఎక్కడ పెట్టాలో. వాడు ఎక్కడి నుంచో వచ్చాడు కదా, మరి నానాయాత్ర పడిపోయి మనమేమో కష్టపడి చదువుతాం, వాడు అడ్డదారులు ఉద్యోగానికి వచ్చాడు. అందుకని వాడికి సంతకం పెట్టడం రాదు. సంతకం పెట్టడం రాక పెంత చీచేసావు, ఎక్కడ పెత్తనా సంతకం అన్నాడు. నా నెత్తి మీద పెత్తు అన్నాను ఓ రోజున ఒళ్ళు మండి. అనగానే వాడికి ఒళ్ళు మండి, ఏంటి నన్ను ఆక్షేపిస్తున్నావు అన్నాడు. ఆక్షేపించక ఏం చేయను అంటే తీసి పారేశాను, రిజిగ్నేషన్ రాశాను. అంటే ఆ రోజుల్లో కొంచెం విసుగ్గా ఉండి కాగితం మీద రాసి పారేసి వెనక ముందు చూడకుండా ఇంటికి వచ్చేస్తే పాపం ఆవిడంది, మానేశారా? పోన్లండి, ఎప్పుడో మానేస్తారు అనుకున్నాను, ఇప్పుడు మానేశారా, ఇక వెళ్ళి పురాణ ప్రచారం చేయండి అంది. ఆవిడ ఉత్తమరాలు కాబట్టి గొడవ లేకపోయింది. కానీ తర్వాత పాపం కొంతమంది కాలేజీలో పెద్దలు చాలా గొప్పవాడు, కమిటీ వాడు చాలా మంచివాడు, అందులో ఏం సందేహం లేదు. వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి వాడెవడి గురించో మీరు ఉద్యోగం అనడం ఏంటండి, రండి అంటే, ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు, ఇక ఈ బానిస ప్రవృత్తి చేయలేను, ఏదో 14 ఏళ్ళు చేశాను చాలు అని హాయిగా ప్రశాంతంగా నా పీఠంలో జపం చేసుకుంటూ పురాణాలు చెప్పుకుంటూ బతికేస్తాం. అది వేరే విషయం. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కప్పుడు కొంతమంది దగ్గర ఉద్యోగం చేయటం కష్టం. మనలాంటి వాళ్ళం లోకాలన్నీ బాగుండాలని కోరుకుంటాం. ఎంత దుర్మార్గుడైనా వాడు చావాలని మనం ఎప్పుడైనా కోరుకుంటామా? ధర్మం కోసం మనం అధర్మ పరులను నాశనం చేస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉండదు. అందులో గురుస్థానంలో ఉన్నవాడు వాడికి ఎవడొచ్చినా ఒకటే. అందువల్ల లోకములు ఎప్పుడూ బాగుండాలని మేము ఆశీర్వదిస్తాం, మాకేమిటి పక్షపాతం అన్నాడు ఆయన. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది.
వీడిని గురువుగా చేస్తే వెనక ముందు చూడకుండా నాకే ఎసరు పెడుతున్నాడు, నా దగ్గర ఉద్యోగం చేస్తూ నా శత్రువుల్ని దీవిస్తున్నాడు అనుకుని ఒక రోజున రహస్యంగా వజ్రాయుధం పుచ్చుకుని ఒక్క దెబ్బ కొట్టాడు వెనక నుంచి మెడ మీద. దెబ్బకి ఆ విశ్వరూపుడు బోర్లా పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఆయన ముఖంలో గొప్ప కళ ఉన్నదట, జీవకళ. మహాత్ములు మరణించినా బ్రతికినట్టే ఉంటారు. దాంతో ఇతడికి మళ్ళీ అనుమానం వచ్చింది, ఇతడిని చంపాను కానీ మరణించాడా లేదా, ఎందుకో ఇతని ముఖంలో జీవకళ కనపడుతోంది. కొంప తీసి వీడు బతికాడంటే తన తపశ్శక్తితో నన్ను చంపుతాడు, వెనక నుంచి కాబట్టి కొట్టి చంపగలిగాను, అదే ఎదురుగుండా ఉంటే నన్ను భస్మం చేయడా ఇతడు, కాబట్టి ఇతడు బతకడానికి వీలు లేదనుకుని ఆ పక్కనే ఓ వడ్రంగి ఉంటే ఆ వడ్రంగిని పిలిచి, నాయన నీ దగ్గర కట్టెలు కొట్టుకునే గొడ్డలు ఉంది, ఆ గొడ్డలతో వీడి తలలు నరికేయి, లేకపోతే వీడు మళ్ళీ బతుకుతాడేమో, బతికి నన్ను తన మహామహిమతో భస్మం చేస్తాడేమో అని నాకు శంక అన్నట్ట. అప్పుడు ఆ తక్షకుడు అన్నాడు, తక్షకుడు అంటే వడ్రంగి, మహాత్మా నీకంటే స్వార్థం ఉంది, సింహాసనం మీద వ్యామోహంతో ఎన్ని పిచ్చ పనులైనా చేస్తావు, నాకేముంది వ్యామోహం, నేనేదో ఎవరైనా అడవిలోకి వస్తే కట్టెలు ఇస్తాను, ఈ కట్టెలతో వస్తువులు తయారు చేసి ఇస్తాను, నాకు ఇలాంటి స్వార్థం లేదు, కాబట్టి నేను నరకను. అసలు బతికున్నవాడిని చంపడమే తప్పంటే చచ్చిపోయిన శవం తలకాయలు నరకడం ఇంకా పాపం, అందులో గురుస్థానంలో ఉన్నవాడిని అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఈ రోజు నుంచి యజ్ఞం జరిగినప్పుడు వడ్రంగులకు కూడా అందులో 90వ వంతు ఇస్తున్నాను, 100కి మొత్తం 100 పాళ్ళు ఉంటే అందులో 90వ వంతులో ఉన్న ఒకనొక స్వల్ప భాగం నీకు ఇస్తున్నాను అనగానే, యజ్ఞంలో భాగం అంటే చాలా గొప్పది, యజ్ఞభాగం వల్ల పాపం ఉండదు, యజ్ఞభాగాన్ని స్వీకరించిన వాడి వంశస్థులు స్వర్గానికి వెడతారు, మా వంశానికి నువ్వు స్వర్గం ఇస్తున్నావు కాబట్టి తలకాయలు నరుగుతా అని గొడ్డలతో 3 తలలు నరికాడు. నరకగానే ఓ తమాషా జరిగింది, అందులో సోమపానం చేసేటటువంటి తలలో నుంచేమో పిచ్చుకలు వచ్చి ఎగిరిపోయాయి, నిత్యం వేదపారాయణ చేసే తలలో నుంచి అందమైన హంసలు లాంటి పక్షులు వచ్చి వెళ్ళిపోయాయి, మనుష్యులతో మాట్లాడేటటువంటి రాజకీయాలు మాట్లాడేటటువంటి తలలో నుంచేమో పావురాలు వచ్చాయి, 3 రకాల పెట్టలు బయటకు వచ్చి, నన్ను పొట్టన పెట్టుకున్నావురా దుర్మార్గుడా, దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు, నిన్ను బ్రహ్మహత్యా పాపం, గురుహత్యా పాపం వెంటాడి పట్టి పీడిస్తూ ఉంటే రాజ్యం కోల్పోయి పెళ్ళానికి బిడ్డలకి దూరమై అలమటించిపోదువుగాక అని ఆ పిట్టల ఆకాశంలో అదృశ్యమైపోయాయి. దాంతో ఇంద్రుడు వణికిపోయాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా అప్పటికి తన మనస్సును అదుపులో పెట్టుకుని సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ విషయం త్వష్ట ప్రజాపతికి తెలిసింది. ఆయన ఆగ్రహోదగ్రుడైపోయాడు. నా కుమారుడు విశ్వరూపుణ్ణి బతిమాలి బామాలి గురువుగా చేసుకుని ఆ గురువుగారి తలకాయలే నరుగుతావురా పరమ పాపాత్ముడా అని వెనక ముందు చూడకుండా అప్పటికప్పుడు ఏం చేశాట, ఒక యజ్ఞం చేశాడు. ఎందుకు యజ్ఞం చేశాడు? ఇంద్రుణ్ణి నాశనం చేయడానికి. ఇంద్రుణ్ణి నాశనం చేయడానికి అభిచార హోమం అని ఒక యజ్ఞం చేశాడు. అభిచార హోమం అంటే ఏమిటంటే శత్రువుల్ని నాశనం చేయడానికి ఒక దుష్ట శక్తిని సృష్టించే యజ్ఞం. ఓ యజ్ఞగుండం పెట్టుకుని అందులో కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రములను విలోమముగా చదువుతారు. అలాగే ఎలాగో చెప్పడం, ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందనుకోండి, తత్సవితుర్వరేణ్యం ఆ వెనక నుంచి చదివి యజ్ఞంలో ఆహుతి వేసి, మాకు శత్రువులైన వాళ్ళని చంపే ఒకనొక రాక్షసుడా పుట్టు అంటారు. అనగానే అందులోంచి ఒక భూతం పుడుతుంది. ఆ భూతం మనం ఏ పని చెబితే ఆ పని చేస్తుంది. ఆ భూతమునకు కృత్య అని పేరు. ఇలా గాయత్రి మంత్రమును వెనక నుంచి చదివి యజ్ఞగుండములో హవ్యం వేసి భూతాలను సృష్టించి శత్రువుల మీద పంపిణీ చేసి వాళ్ళని నాశనం చేసేటటువంటి హోమమునకు అభిచార హోమం అని పేరు. అలాంటి హోమం కృష్ణుని చంపడానికి ఒకప్పుడు కాశీరాజు కొడుకు సుదక్షిణుడు చేశాడని భాగవతంలో మీకు చెప్పా. కాకపోతే కృష్ణుడు కాబట్టి ఆ అభిచార హోమం తిరిగి వచ్చి ఆ సుదక్షిణుడిని నాశనం చేసింది. మహాత్ముల మీద ఇవి పనికిరావు. అందుకే మీకు కాశీఖండంలో ఏమంటాడు, ఓ శివశర్మ బ్రాహ్మణుండు వెలిగా, బ్రాహ్మణుడి మీద మాత్రం ఇలాంటి యజ్ఞం చేస్తే అది ఫలించదు, తక్కిన వాళ్ళ మీద కావాలంటే చేసుకో అన్నాడు. మంచి వేదములు చదువుకున్న వాళ్ళ మీద ఈ అభిచార హోమాలు పనికిరావు, అవి తిప్పొచ్చి నిన్నే కొడతాయి అన్నాడు ఆయన. ఏది కాశీఖండంలో స్కాంద పురాణంలో చెప్పిన మాట. కాబట్టి మళ్ళీ ఈ అభిచార హోమాలు ఉన్నాయి కదా అని ఎవడి మీద భక్తి వాడి మీద ప్రయోగించకూడదుమా, అవతల వాడి శక్తిని చూసి ప్రయోగించాలి. శక్తిమంతుడి మీద ప్రయోగిస్తే తిరిగి వచ్చి వాడిని నాశనం చేస్తాయి.
అందుకే జ్ఞానులు ఇటువంటి వాటి జోలికి వెళ్ళరు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చాలా కోపంతో ఉన్నాడు త్వష్ట. తన కుమారుణ్ణి చంపిన ఇంద్రుడి మీద పగ తీర్చుకోవడం కోసమని యజ్ఞగుండం ఏర్పాటు చేసి మంత్రోచ్చారణ చేసి ఇంద్రుడికి శత్రువైన వాడు పుట్టాలి అని ఒక మంత్రాన్ని చదివాడు. ఇంద్రశత్రో వివర్ధస్వ అన్నాడు. ఇంద్రశత్రో, ఇంద్రుడికి శత్రువైన ఓ రాక్షసుడా అభివృద్ధి పొందు. ఈ మంత్రం నిజంగా స్పష్టంగా చదివి ఉంటే ఆ యజ్ఞగుండం నుంచి ఒక గొప్ప రాక్షసుడు పుట్టేవాడు, పుట్టి ఇంద్రుడిని చంపేవాడు. కానీ ఈయనకి కోపం ఎక్కువగా ఉంది కదా, కోపంతో ఏ పని చేసినా దానివల్ల కొంత విపరీత పరిణామం వస్తుంది. ఈ కోపంలో ఈయనకి ఆయాసం వచ్చింది. ఆయాసంలో ఏం చేశాడు, ఇంద్రశత్రు అని మంత్రం చదవవలసిన చోట ఇంద్ర అని ఆపి శత్రు అన్నాడు. ఇంద్ర శత్రు వివర్ధస్వ. దీనికి అర్థం ఏమిటి, శత్రు ఓ శత్రువైన ఇంద్ర ఇంద్రుడా, నాకు శత్రువైన ఇంద్రుడా నువ్వు అభివృద్ధి పొందు అన్నాడు. ఇంద్రుడికి ఒక శత్రువుని పుట్టించి వాణ్ణి అభివృద్ధి చేయడం కాదు, శత్రువైన ఇంద్రుడా నువ్వే అభివృద్ధి పొందు అన్నాడు. చూసారు, ఒక్క మొక్క ఇంత పెసర గ్యాప్ వస్తే ఎంత అర్థం వస్తుంది, తేడా వస్తుందో. అందుకే అర్థం సరిగ్గా రావాలంటే ఎలా చదవాలో అలా చదవాలన్నమాట. ఇచ్చపుల్కూయంగా అని వాడు వచ్చి, ఇచ్చపుల్కూయంగా అంటే ఏమిట్రా అన్నాను నేను. అదేంటంటే అమరకోశంలో ఉంది కదండి, ఇచ్చపి అంటే కోయిలండి అన్నాడు. ఎక్కడుందిరా, నేను ఇంతవరకు అమరకోశం తల్లకిందులుగా చదివాను అనుకున్నాను, ఎక్కడుంది కోయిల అని అర్థం అని అమరకోశం పట్టుకురా అన్నాను. అందులో ఏమనుంది, వరసగా పికహ కోకిల ఇలా పేర్లు చెప్పి ఆఖరణ ఇత్యపి అంటే ఈ విధమైనవి పేర్లని, ఇత్తి అపి అని అర్థం. ఇచ్చపి అంటే ఎట్సెట్రా. ఈ ఇచ్చెపి అంతే, వాడు దాన్ని కూడా పేరు అనుకుని ఇచ్చెపి అంటే కోయిల అన్నాడు. ఇచ్చెపుల్ కూయంగా అన్నాడు వాడు, అంటే కోయిలను కూస్తున్నాయి అన్నాడు. కొంతమంది తెలివితేటలు ఉంటాయి. ఆఖరణ మనం అంటాం కదా ఆది అని, ఆది అంటే మొదలైన, ఈ ఆది కూడా శబ్దం అనుకున్నట్టు వాడు. అదో వ్యాధి వాడికి భాష రాకపోవడం వల్ల. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే భాషలో ఒక్క పిసరు తేడా వచ్చినా, మార్పులు వచ్చినా, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోయినా అనర్థాలు వస్తాయనడానికి ఈ కథే ఉదాహరణ. అతడు ఆయాసంలో ఇంద్ర శత్రు వివర్ధస్స అన్నాడో లేదో, యజ్ఞగుండం నుంచి ఆకాశమంతెత్తు పొడుగున్న ఒక భయంకరాకారుడైన రాక్షసుడు పుట్టాడు. వాడు గుండ్రంగా ఉన్నాడు, అందుకని వృత్ర అని పేరెట్టారు. వాడే వృత్రాసురుడు. ఈ విధంగా వృత్రాసురుడు పుట్టి ఏకంగా భూమి ఆకాశాలు నిండిపోతున్న శరీరముతో, ఎర్రగా మెరిసిపోతున్న అగ్ని వంటి శరీరముతో 2 చేతులు జోడించి నమస్కరించి, తండ్రి నా కర్తవ్యం ఏమిటన్నాడు. నీ సోదరుణ్ణి విశ్వరూపుణ్ణి సర్వనాశనం చేశాడు ఇంద్రుడు, నువ్వు వెళ్ళి వాడిని సర్వనాశనం చెయ్యి, వాడిని మింగేయి, వాడిని చంపేయి అన్నట్ట. ఈయన మహావేగంగా వెళ్ళాడు, ఇంద్రలోకం మీద పడ్డాడు, ఇంద్రుణ్ణి దేవతల్ని జయించాడు. ఇంద్రుణ్ణి అమాంతంగా చేత్తో పట్టుకుని గుట్టుక్కుని మింగేశాడు. మనం గట్టిగా కేశవాయ స్వాహాన్ని చేతిలో పోసే నీళ్లు కూడా అంతలా మింగలేము. ఆ మింగుతున్నప్పుడు కూడా గుటుక్కని శబ్దం వస్తుంది, గుటక శబ్దం. ఆయన అలా కాకుండా ఇంద్రుని ఆ గుహలాంటి నోరు తెరిచి మింగాడు. దేవతలు వణికిపోయి, ఇంద్రుని నేను మింగేశాడు రా బాబోయ్, ఎలా ఎలా అని వెంటనే బ్రహ్మని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ జృంభణము అని ఒక దివ్య శక్తిని సృష్టించాడు. ఎంతో పూర్వం ఈ శక్తి లేదు. ఈ జృంభణం అనే శక్తి వృత్రాసురుణ్ణి పట్టుకుంది. అంటే ఏమిటో తెలుసా, ఆవులెంత, అంత పూర్వం లేదట. ఈ జృంభణం అనేది వృత్రాసురుడి ధర్మమానని పుట్టింది. ఇది వచ్చి వృత్రాసురుడిని పట్టుకుంది, బ్రహ్మ సృష్టించిన జృంభణ శక్తి. వెంటనే వృత్రాసురుడు అని ఆవులించాడు. ఆవులించడం అంటే కొంచెం అలా నోరు అలా తెరుస్తాంగా. మీకు నేను చెప్పాలా, మధ్య మధ్యలో కొంతమంది పురాణంలోనే ఈ మెల్లిగా అన్నారంటే ఆవులింత, కొంచెం పెద్దగా అంటారే ఆవులింత కాదు గేదెలింత. అది నన్ను అవధానంలో అడిగారు, ఏమండి ఆయన పెద్ద పెద్ద శబ్దంతో ఆవులిస్తున్నాడు, ఇది ఆవులింతేనంటే కాదు నాయన, ఇది ఆవులింత కాదు, ఇది గేదెలింత. కాస్త మెల్లగా అంటే ఆవులింతాను, పెద్దగా అంటే గేదెలింతాను, ఇంతకంటే ఏం పేరెడతా ఉన్నాను. అవధానంలో అప్రస్తుతంలో సమాధానం కనుక. కాబట్టి ఇంతకేంటంటే వృత్రాసురుడి ఈ దెబ్బతోటి ఆవులించగానే మళ్ళీ నోట్లోంచి ఇంద్రుడు బయటకు వచ్చాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి, నాయన వృత్రాసుర, నేను మీ తండ్రికి తండ్రిని, నువ్వు నా మనవడివి, చెప్పిన మాట విను అని నచ్చ చెప్పి, ఇంద్రుడితో నీకు విరోధం వద్దు, ఇద్దరూ స్నేహం చేసుకోండి అన్నాడు. అప్పుడు మళ్ళీ వృత్రుడు అన్నాడు, ఈయన్ని ఎవరు నమ్ముతారండి, మా అన్నయ్య విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకుని పటక్కని చంపేశాడు, రేపొద్దున నాతో స్నేహం చేసుకుని మళ్ళీ నన్ను సంహరించడని నమ్మకమేమిటి అన్నాడు. అనగానే
అప్పుడు ఇంద్రుడు అలాంటి పొరపాటు చెయ్యను, నీవు ఏం ఒట్టు వేయమంటే ఆ ఒట్టు వేస్తాను, ఏ ప్రతిజ్ఞ కోరితే ఆ ప్రతిజ్ఞ చేస్తాననగానే పంచభూతాల సాక్షిగా బ్రహ్మసాక్షిగా నువ్వు నాకు కొన్ని మాటలు ఇవ్వాలి. అందులో ఒకటి, నన్ను వెనక నుంచి చంపకూడదు, ముందు నుంచి చంపకూడదు, పక్కల నుంచి చంపకూడదు, పైన నుంచి చంపకూడదు, కింద నుంచి చంపకూడదు. ఇంకెక్కడి నుంచి చంపడం అంటే నువ్వు నన్ను చంపకూడదని అర్థం అన్నమాట. నన్ను తడి వస్తువుతో చంపకూడదు, పొడి వస్తువుతో చంపకూడదు, ఇటు తడితో పొడితో చంపకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు. ఏం ఒప్పుకుంటావా అంటే అలాగేనని వరాలు ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం చేసుకున్నారు, హాయిగా కులాసాగా తిరిగారు. ఇంతలో త్వష్టకు అనుమానం వచ్చి, ఇంద్రుడితో స్నేహం వద్దురా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వాడిని నమ్మితే ఎప్పుడో ఒకప్పుడు నేను చంపేస్తాడంటే వినిపించుకోకుండా ఇంద్రుడు చాలా ప్రేమగా చూస్తున్నాడు నాన్న అన్నట్ట. కొంతకాలం గడిచింది. ఒక రోజున అసలు ఇంద్రుడు స్నేహం చేశాడన్న పేరే కానీ ఎప్పుడు వీడిని చంపి మళ్ళీ సింహాసనం ఆక్రమిద్దామని కూర్చున్నాడు. మనకి వేరే పార్టీలోంచి ఈ పార్టీకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంప్ జలాని అని ఉంటారు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు ఎక్కువగా. అస్తమానం వాడు ఎప్పుడు వీలుంటే ఎప్పుడు దూకేస్తాడు. అలాంటి వాడు అని గ్రహించలేక పూర్తిగా నమ్మాడు వృత్రాసురుడు. ఒకనాడు సాయంకాలం అయ్యింది, అది పగలు కాదు రాత్రి కాదు. ఆ సమయంలో వృత్రాసురుడు సంతోషంగా నడిచి సముద్ర తీరంలో, పాల సముద్ర తీరంలో నడిచి వెడుతున్నాడు. అప్పుడు ఇంద్రుడు విష్ణువుని అమ్మవారిని తలుచుకొని, అమ్మా జగదంబ, ఇప్పుడు ఈ శత్రు సంహారానికి నాకు సాయం చెయ్యన్నాడు. మహావిష్ణువుని తలుచుకున్నాడు. వీడు తడి వల్ల పొడి వల్ల చావకుండా వరం ఇచ్చాడుగా, అందువల్ల ఈ వజ్రాయుధాన్ని తడి పొడి కాని ఒక వస్తువు ఉన్నది సముద్రంలో, అదే నొరగ. నొరగ తడి అంటే తడి కాదు, పొడి అంటే పొడి కాదు. అందుకని వజ్రాయుధాన్ని సముద్రం నొరగలో ఉంచాడు. పగలు రాత్రి చంపకూడదు కనుక పగలు రాత్రి కానీ సంధ్యా సమయం. వెనక నుంచి ముందు నుంచి చంపకూడదు కనుక కొంచెం పైకి లేచి ఆకాశంలో అడ్డంగా నిలబడి మెడ మీద ఒక్కడు కొట్టాడు. దాంతో వాడు విరుచుకుని చచ్చిపోయాడు, కింద పడిపోయి. అప్పుడు జరిగిందో తమాషా. ఇంత పూర్వం గురువు గారిని చంపాడు, పైగా ఆయన బ్రాహ్మణ అవటం వల్ల బ్రహ్మహత్య, గురుహత్య బ్రహ్మహత్య. ఇప్పుడు ఈ రాక్షసుడు వృత్రాసురుడిని చంపాడు. ఇతడి తనకి ఆత్మీయ మిత్రుడు వృత్రాసురుడు, పరమమిత్రుడు. పైగా మైత్రికి బ్రహ్మసాక్షిగా ప్రతిజ్ఞలు కూడా చేశాడు. ప్రతిజ్ఞలు చేసి మిత్రుడిని చంపాడు. కాబట్టి బ్రహ్మహత్య, గురుహత్య, మిత్రహత్య, ఈ 3 పాపములు ఇంద్రుణ్ణి టక్కనొచ్చి కౌగిలించుకున్నాయి. ఈ పాపాలు రహస్యంగా వచ్చి కౌగిలించుకుంటాయి. దాంతో ఇంద్రుడు మంచి ఎర్రగా మెరిసిపోతున్నవాడు కాస్త పూర్తిగా నల్లవాడైపోయాడు, నల్లగా మారిపోయాడు, భయంకరాకారుడైపోయాడు. ఇంద్రుడు ఈ నల్లని రూపంతో ఇక సింహాసనం మీద కూర్చోలేకపోయాట. పైగా ఆయన శరీరం అంతా దుర్వాసన వచ్చిందండి. పాపాత్ముల శరీరం నుంచి చెడు వాసన వస్తుంది, రక్తమేమో శరీరం నుంచి కారణం మొదలయ్యింది. దాంతో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి హిమాలయ పర్వతాల్లో నిషధము అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతంలో ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో అన్ని తామర పువ్వులే. ఆ తామర పువ్వుల్లో ఒక తామర పువ్వు కాడ మధ్యలో దక్కున్నట్ట, తామర కాడలో దక్కున్నాడు. నిషదాద్రియందు అనిమిషవతి ప్రచ్ఛన్న చిత్తుడై సంచరించే. ఇంత మహాపాపం చేయటం వల్ల అంతటి దేవలోకాన్ని పరిపాలించే ఇంద్రుడు కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా నిషధ పర్వతంలో చెరువులో తామర పువ్వుకున్న కాడలో దాక్కున్నాడు. 1000 ఏళ్ళు దాక్కున్నాడు. ఆ 1000 ఏళ్ళు ఈయన బదులుగా నహుష చక్రవర్తిని పరిపాలకుండా చేశారు. అది వేరే పక్కన పెట్టుకోండి, ఆ కథక్కర్లు. ఇక్కడ కేవలం ఏంటంటే పాంచాలి పంచభర్తృక విషయం కదా. అప్పుడు ఒక రోజున ఇంద్రుడి పత్ని శచీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా ఉపాసన చేసింది. దేవీ భాగవతంలో చాలా పెద్ద కథ అది. అప్పుడు అమ్మ పిలిచి ఇంద్రుడి పాపాన్ని 5 భాగములు చేసింది. ఈ 5 భాగాలని స్త్రీలలోను, నదులలోను, భూమిలోను, చెట్లలోను, మానవులలోనూ పెట్టింది. అందుకే ఈ పాపంలో ఒక భాగం స్త్రీలలో రజస్సు అనే పేరుతో, అంటే నెలకు 3 రోజులు బయట ఉండడం అనే పేరుతో వచ్చింది యవ్వనంలో ఉన్న కాలంలో. నదులలో వరద అనే పేరుతో బురదగా మారడం అయ్యింది. చెట్లలో జిగురు రావడం మొదలయ్యింది. భూమిలో అంబువాచీ దినం అనే పేరుతో వచ్చింది. అంటే సంవత్సరానికి 2 రోజులు భూదేవి కూడా బయట ఉంటుంది. 5వది మనుష్యులలో
నిద్రపోతున్నప్పుడు స్వప్నం అనే పేరుతో రావడం మొదలయ్యింది. ఈ విధంగా పాపం పంచితే అప్పుడు ఇంద్రుడికి అసలు రూపం వచ్చింది. అయినా ఇంద్రుడి శరీరం నుంచి దుర్వాసన మాత్రం పోలేదు. అప్పుడు మళ్ళీ అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుని, అమ్మ పాపం పోయింది, రూపం నాకు వచ్చింది, కానీ ఇంకా శరీరంలో వాసన పోలేదంటే, ఈ వాసన నువ్వు భూలోకంలో జన్మించి దుష్ట శిక్షణ చేస్తే కానీ పోదు అంది. అంటే ఏమిటి అన్నాడు ఈయన. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నువ్వు భూలోకంలో ద్వాపర యుగంలో కుంతీదేవికి మాద్రీదేవికి 5 రూపాల్లో పిల్లల రూపంలో పుట్టు. ధర్మరాజుగా, భీముడిగా, అర్జునుడిగా, నకులుడిగా, సహదేవుడిగా, నీతో పాటు ఈ పంచభూతాలని దిక్పాలకుల్ని కలుపుకుని 5 రూపములతో పుట్టి భూలోకంలో ఉన్న పాపాత్ముల్ని నాశనం చేయడానికి నాకు సాయం చెయ్యి. శ్రీకృష్ణుడిగా అవతరించే నాకు నీ అండని ప్రసాదించు. నా అనుగ్రహంతో దుష్ట శిక్షణ చేస్తావు, అప్పుడు నీ పాపం అంతా పోతుందన్నాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని 5 భాగములుగా విభజించుకుని ఒకానొక కొండ గుహలో కొంతకాలం పాటు దాచాడు. ఆ తర్వాత కథ మీరు ఆదిపర్వంలో భారతంలో విన్నారు కనుక అది ఇక్కడ మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఇంద్రుడి యొక్క అంశలే ఆ 5 పాపములకు పాపశేషముగా ఉన్న భాగములే భూలోకంలో కుంతికి వరుసగా యమధర్మరాజు గారి యొక్క అంశతోటి ధర్మరాజుగా, వాయువు యొక్క అంశతోటి భీముడిగా, ఇంద్రుడి అంశతోటి అర్జునుడిగా, అశ్విని దేవతల అంశతో మాద్రికి నకుల సహదేవులుగా పుట్టారు. ఇంతకీ 5 పాండవుల రూపంలో ఉన్న ఆ పంచమూర్తులు నిజానికి ఒకటే. అది ఇంద్రుడి యొక్క రూపము, పాపము యొక్క శేషరూపము. ఆ శేషరూపం ధర్మ సంస్థాపనకు అవతరించింది, ధర్మాన్ని నిలబెట్టింది. అందుకే పాండవులు 5 కాదు, 5 చివరికి ఒకరే. కాబట్టి వాళ్ళు అంత ఐకమత్యంతో ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఏ భీముడు రేగేవాడు. కారణం ఏమిటి? ఒకప్పటి పాపం ఇంకా కొద్దిగా మిగిలింది కనుక కొంచెం వాళ్ళు రేగేవారు. పాండవులు ఎందుకు దుఃఖం పొందారు? అంతటి ధర్మాత్ములయ్యుండి కూడా ఇంద్రాంశ స్వరూపులు, వాళ్ళల్లో ఇంతమంది మహాత్ముల యొక్క అంశ కలిసిన అంటే పూర్వపు పాపం కొంత శేషం ఉండడం వల్ల అరణ్యవాసం, అజ్ఞాతవాస రూపంలో దానిని అనుభవించారు. కాకపోతే వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో జన్మించిన మహాత్ములు కనుక, త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడి యొక్క అంశములు గనక ఎప్పటికప్పుడు వాసుదేవుడు వాళ్ళ పక్క నుండి వారికి సాయం చేసి వారి కాయాలని రక్షించాడు, వారి పాపాలు ప్రక్షాళన చేశారు. అందుకే చిట్ట చివరికి అన్నీ అయిపోయాక 5 మళ్ళీ వాళ్ళలో కలిసిపోయి చివరికి ఇంద్రుడైపోయారు. కాబట్టి పాంచాలికి 5 భర్తలు అవడంలో ఏమీ ప్రతిపత్తి లేదు. ఇక పాంచాలి రూపంలో ఉన్నవాడెవరు? అమ్మవారిలో ఒక దివ్యశక్తి. ఆవిడ మహాత్మురాలు. ఆవిడ పూర్వం ఇంద్రసేన అని పేరు. అమ్మవారికి ఉన్న అనేక శక్తుల్లో ఒక శక్తి పేరు ఇంద్రసేన. ఆవిడికే నాలాయిని అని కూడా పేరు. ఈ నాలాయిని అని పేరు కలిగిన ఆ ఇంద్రసేన భూలోకంలో ద్రౌపదిగా వచ్చింది. ఆవిడ అమ్మే. ఇటేమో ఇంద్రుడు, అటు అమ్మవారి శక్తి. అందుకే వాళ్ళంత ధర్మంతో బ్రతికారు. ఈ విధంగా నీకు పాంచాలి పంచభర్తృక విషయం చెప్పాను.